ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక హిస్టారిక్ డేగా నేను భావిస్తున్నాను. ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో తరాల నుంచి గోదావరి జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొన్ని లక్షల ఎకరాలు పారడానికి ఆ ప్రక్రియలో మరి ఒక సిగ్నిఫికెంట్ ముందడుగుగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ఓవరాల్ పాలసీ మాట్లాడంటే గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత వీలైతే అంత ఎక్కువ ఆయకట్టు తక్కువ ఖర్చుతో తొందరగా ఆయకట్టు సాగులోకి తీసుకురావాలి, నీళ్లు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. మా అభ్యర్థులు మా టార్గెట్ ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం, ఈ 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయాలనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు, మేమందరం కూడా కేంద్ర మంత్రులు ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఆ ఎక్సర్సైజ్ కి భాగంగానే ఈరోజు ఇక్కడ మరి ఈ 2వ పంపింగ్ స్టేషన్ కి పంప్స్ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా 3వ పంపింగ్ స్టేషన్ కూడా రేపు 2లో మరి ఆన్ కాబోతుంది. ఆగస్టు 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ 2-3 పంప్ హౌస్లు ప్రారంభించబడతాయి. అదేవిధంగా అదే రోజు ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో 2 లక్షల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ పూర్తి చేసే ప్రక్రియ ఆ సభలో పాల్గొని రాష్ట్ర మొత్తంలో 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేయడానికి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. మిత్రులారా, ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి మేము అధికారంలో వచ్చినప్పుడు నీటి కేటాయింపు లేవు. మేము మా ఇనిషియేటివ్ తో అనేక ఆటంకాలున్నా ఇది ముందుకు తీసుకుపోయి 67 టీఎంసీలు కేంద్ర ప్రభుత్వం గోదావరి నది జలాల నుంచి ఈ ప్రాజెక్టు కేటాయించాలని చెప్పి ముందుకు తీసుకుపోయాను. మరి అది చివరి దశలో చేరింది. నా అభిప్రాయంలో ఒక 10-15 రోజుల్లో ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి గోదావరి జిల్లాలు 67 టీఎంసీలు కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తూ ఆదేశాలు రానున్నాయని చెప్పి నా సంపూర్ణ విశ్వాసం నమ్మకం. ఈ జిల్లా విషయాల్లో అపార అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు. నేను ఒకటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి రైతులకి మాటిస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పక్షాన నా తరఫున ఇది ఆగస్టు 2024 15th ఆగస్ట్ కి పంప్ ఆన్ కోసం చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు. 15 ఆగస్టు 2026 వరకు ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు డిజైన్ ఆయకట్టు ఉందో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మాటిస్తున్నాం. ఎంత ఖర్చైనా సరే, ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సరే 2 ఏళ్లలో మరి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంది. సరే, ఇంకా చాలా పనులు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ మొత్తం కూడా వర్క్స్ మిగిలినాయి. అన్ని పనులను కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి ఫోర్ట్ నైట్ ప్రతి నెలకి రివ్యూ చేసి ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మనం చేస్తూ, నిన్ననే నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంజనీర్ అందరితో మరి సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయకట్టు సృష్టించే అవకాశం ఉంటుందో అది చేపట్టాలి. కలెక్టర్ గారు, మీరు మరి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో వాట్ ఎవర్ మనీ యూ వాంట్ విల్ గివ్ యూ.
ల్యాండ్ అక్విజిషన్ విషయం వార్ ఫుటింగ్ లో చేపట్టాలి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు చెప్పారు ఎక్కడ ఏ ప్యాకేజ్ కింద ఎంత ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. మరి డిస్ట్రిబ్యూటెడ్ కెనాల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ మా శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బుజ్జా గారు ఉన్నారు. వారిని కూడా అందరం కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఎన్ని వేల కోట్లు కేటాయించాల్సి వచ్చినా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హై ప్రయారిటీ ప్రాజెక్ట్ గా చేపట్టి నిధులు కేటాయిస్తూ ఎప్పటికప్పుడు పనులు కూడా సమీక్ష చేస్తామని చెప్పి పనిచేస్తూ మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపించే మీ జిల్లా మంత్రులే. మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలు ఎంత మేరకు తీసుకుపోతామో ఇప్పుడు జరుగుతున్న పనులతో అదనంగా ఎక్కడెక్కడికి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎంత వరకు ఈ ప్రాజెక్టు ద్వారా ఈ స్కీమ్ ద్వారా నీళ్లు చేరుస్తామని చెప్పి మనం చేస్తున్నాం. మరి ఈ ప్రాజెక్ట్ ఆయకట్టే కాకుండా నాగేశ్వర గారు చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం కూడా వైరా కాన్స్టిట్యున్సీలో 1,20,000 ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. ఆ పనులు కూడా ఆ లింక్ కాలువ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయినాయి. అవి మరో 3-4 రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్లు వస్తాయి. ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ 1 లో నేను ఎమ్మెల్యేని చాలా సంవత్సరాలు సీజన్స్ ఇక్కడ వరకు నీళ్లు చేయడం 20,000 ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి. ఇది మరి ఆ వైరా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకి నిజంగా ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక వరంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, దీని తర్వాత ఈ రోజు మా ప్రోగ్రాము పంపింగ్ హౌస్ నెంబర్ 3కి పోతున్నాము. సరే, ఈ రోజు ఆన్ చేయలేకపోయినా అది రేపు ఎల్లుండి ఆన్ చేస్తాము. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు వచ్చే లోపల ఈ 2 పంపింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో నడిచే విధంగా వారి ద్వారా స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మరి వైరాలో మేము ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అది ఒకసారి పరిశీలించుకొని అక్కడ కూడా ప్రెస్ తో మాట్లాడి మేము బయలుదేరుతాం. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నిజంగా ఆ నీళ్లు చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈ చేస్తూ